నంద్యాల జిల్లా గాజుపల్లికి చెందిన వృద్ధ రైతు మస్తాన్ వినూత్నంగా ఆపిల్ సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 3 ఎకరాల పొలంలో 160 అన్న వెరైటీ ఆపిల్ మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకునే ఈ రకం మొక్కలు 3 ఏళ్లలోనే కాపుకు వస్తాయి. పశువుల ఎరువు, సేంద్రియ ఎరువులతో సాగు చేయడంతో ఏడాదిలోనే మొక్కలు ఏపుగా పెరిగాయి. అయితే కలుపు తొలగింపు, ఇతర వ్యవసాయ పనులకు కూలీల కొరత ఇబ్బందిగా మారిందని రైతు మస్తాన్ తెలిపారు. ప్రభుత్వం చిన్న కలుపు తీసే యంత్రాన్ని అందజేస్తే ఆపిల్ సాగును మరింత విస్తరించి రైతులకు ఆదర్శంగా నిలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాగతం. మనం ప్రస్తుతం గాజులపల్లిలోని ఆంజనేయ కోటాల గ్రామంలో ఉన్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎవరూ చేయనటువంటి వినూత్నమైన ప్రయోగం గాజులపల్లికి చెందిన మస్తాన్ చేశాడు. అనార్ రకం యాపిల్ 45 డిగ్రీలకు తట్టుకొని పంట దిగుబడి ఇవ్వగల రకాన్ని మన మస్తాన్ గారు పొలంలో నాటారు. దీనివల్ల ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎవరు నాటని విధంగా ఆపిల్ మొక్కలు ఇక్కడ గాజులపల్లి ప్రాంతంలో నాటడం జరిగింది. దీన్ని ఎలా నాటారు, ఇతనికి ఆలోచన ఎలా వచ్చింది, దీని గురించి వివరాలు రైతులు అడిగి తెలుసుకుందాం. మాది గాజులపల్లె. నా పేరు మస్తాన్. ఆంజనేయపట్ల ఏరియాలో పొలం ఉంది. 3 ఎకరాల పొలంలో 300 మొక్కలు నాటాము. ఆపిల్ మొక్కలు దాంట్లో ఒక 160 ఆపిల్ మొక్కలు నాటాము. అన్నారే ఆపిల్. దానివల్ల దానికి చెరువులు ఎరువు అవి మనం మన్ను వేసుకుంటే చెట్టు వల్ల అభివృద్ధి అవుతుంది. దానికి చాలా ఎండగా మనం మందు కొట్టలేకపోయా, వానకాలం ఖచ్చితంగా కొట్టకాల పురుక్కు. ఈ ఆలోచన మా ఆలోచన మా పిల్లోడు తెచ్చాడు అక్కడి ఆ ఏరియాలో చూసి తీసుకొచ్చి నాటాను. ఇక్కడ వస్తుంది మాకు ఈ పొలాలు మనం చూస్తున్నాము, చెక్ చేస్తే తెచ్చి నాటాము. దానివల్ల ఇది అభివృద్ధి అన్నారు ఆపిల్. దీనివల్ల 45 డిగ్రీలకు ఆపేటట్టుంది. దానివల్ల ఏమైనా ప్రభుత్వం వాళ్ళ సహాయం, ఏమన్నా ఒక చిన్న మిషన్ అయినా గడ్డికి తొక్కొని దానికి సేద్యం చేసుకుని మిషన్ అయినా సహకారం చేస్తే ప్రభుత్వం వల్ల మేము ఇంకా దాని కొన్ని మొక్కలు తెచ్చాయని ఇంకా కొన్ని నాటి మేము చూపిస్తాం అభివృద్ధి. దానివల్ల చేస్తాము. ఈ మొక్క ఎన్ని రోజులు కాపుస్తుంది? ఇప్పుడు వచ్చి ఆల్రెడీగా దీని వయసు 10 సంవత్సరం. దీనివల్ల 2 ఏళ్లకు దొంగ పూత వస్తాయి, కాయలు ఆడాడ పడతాయి, 3వ ఏడుకు కాపు వస్తాయి. దీనివల్ల అభివృద్ధి అవుతుంది అని మేము నాటున్నాం. అది ఏదైనా ప్రభుత్వం మాకు సహకారం ఇస్తే ఇంకా మంచి పంటలు పండించే అవకాశం ఉంది మాకు. ఏదైనా ఇంత అది చూస్తే సేద్యం చేసుకుని చిన్న మిషన్ కుక్కంతో మిషన్ సహకారం చేసి ప్రభుత్వం వల్ల మేము కొన్ని మొక్కలు నాటి ప్రభుత్వం వాళ్ళకు చూపించే శక్తి మాకుంది అని. నంద్యాల జిల్లాలో 49,050 హెక్టార్ల ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి. జిల్లా జీవీఏలో ప్రధాన పాత్రను ఉద్యాన పంటలు ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉన్నాయి. జిల్లాలో ముఖ్యంగా ఈ డిమాండ్ డ్రివన్ క్రాప్స్కి ప్రాముఖ్యత నుంచి ఉద్యాన పంటలు సాగు చేపట్టడం జరుగుతూ ఉంది. డిమాండ్ డ్రివన్ క్రాప్స్ అంటే మనకు మార్కెట్ అనుగుణంగా డిమాండ్ ఉండి, వాల్యూ యాడ్స్ నుండి తర్వాత హై వాల్యూ ఉన్న క్రాప్స్ని నంద్యాల జిల్లాలో ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా జిల్లాలో ఈ అరటి, బొప్పాయి, తర్వాత చిల్లి, మామిడి ఇత్యాది పంటలతో పాటు ఎగ్జోటిక్ క్రాప్స్ కూడా జిల్లాలో ప్రధానంగా ఈ సంవత్సరం నుంచి ప్రయోగాత్మక ప్రవేశపెట్టడం జరిగింది. జిల్లాలో ఆపిల్ సాగును కూడా ప్రయత్మకంగా జిల్లాలో మొదలు చేయడం జరిగింది. మనకు మహానంది మండలము గాజులపల్లిలో మస్తాన్ అనే ఫార్మర్ కానీ, అదేవిధంగా పాణ్యం పిన్నాపురంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది రైతులు ప్రయత్మకంగా ఈ ఆపిల్ సాగును చేపట్టడం జరిగింది. దీంతో పాటు అదర్ ఎగ్జోటిక్ క్రాప్స్ అంటే అవకాడో ఒకటి, రెండోది మెకడోమియా నట్ అని ఇట్లాంటి కొత్త పంటలను కూడా జిల్లాలో రైతులు సాగు చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా చాలా మందికి ఆపిల్ సాగు అనేది ఒక వింతలాగే ఉంది. విషయం ఏంటంటే జనరల్ గా ఆపిల్ అనేది కూలర్ టెంపరేచర్ ఉన్న వాతావరణంలో పెరుగుతుంది. బట్ ఇక్కడ రావడం అనేది కూడా ఇది అందరికీ ఒక ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సాగు చేసే రకం ఏదైతే ఉందో ఈ హర్మా 99 కానీ, అన్నా కానీ, డోసెట్ కానీ, గోల్డెన్ 8 ఈ రకాలు మన ప్రాంతాన్ని వాతావరణం తట్టుకొని దిగుబడి ఇచ్చిన రకాలు ఆల్రెడీగా సక్సెస్ఫుల్ గా అనంతపురం జిల్లాలో సాగు చేస్తున్నారు. రైతులు అక్కడి నుంచి గమనించిన తర్వాత అక్కడ సక్సెస్ రేట్ ని గమనించినాక నంద్యాల జిల్లాలో కూడా రైతులు సాగు చేయడం మొదలు పెట్టారు. దాదాపు ఇప్పుడు 2వ సంవత్సరం అవుతా ఉంది.
వాటి కూడా పూత రావడము, ఫ్రూట్ చెట్టింగ్ కూడా గమనించడం జరిగింది. అయితే ఇంకా 2-3 ఒక 2 years లో దీని యొక్క ఈల్డ్, అదేవిధంగా దీని యొక్క TSS అంటారు, స్వీట్నెస్ గమనించుకొని మరి రైతాంగానికి పెద్ద ఎత్తున రాబోయే దినాల్లో ఈ యొక్క ఆపిల్ సాగుని ప్రోత్సహించడం జరుగుతుంది. ఉద్యాన శాఖ ద్వారా కూడా ఈ ఎగ్జోటిక్ క్రాప్స్ ని మరి ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తా ఉన్నారు. అవకాడో సాగుకి సబ్సిడీ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా జామున్ కానీ, అవకాడో కానీ ఇట్లాగా ఎగ్జోటిక్ క్రాప్స్ కి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ చేసి మరి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. రాబోయే దినాల్లో రాయలసీమ హార్టికల్చర్ ప్రాజెక్టు ద్వారా కూడా ఉద్యాన పంటల విస్తీర్ణం మరింత పెంచి మరి జిల్లా యొక్క జీవీఏలో కానీ రైతు యొక్క ఆదాయాన్ని పెంచేదానికి మనము ప్లాన్ చేసుకుంటున్నాం. మరి జిల్లాలో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే పథకం ద్వారా రైతాంగానికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కొత్తగా నాటిన ప్రతి రైతుకు సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఉపాధి హామీతో పాటు కూడా ఇక్కడ హార్టికల్చర్ క్రాప్స్ కి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.